వెల్కమ్ టు హాల్మార్క్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండి. ఇప్పుడు మనం చూడబోయేది ఒక లగ్జరీ 3 BHK ఫ్లాట్ అండి. పక్కన లిఫ్ట్ ఫెసిలిటీ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ స్టెప్స్ కూడా బాగున్నాయండి. ఫ్లోర్ కి 2 3 BHK ఫ్లాట్స్ అండి. ఇది మీరు చూపించేది ఈస్ట్ ఫేస్ లో ఉన్నటువంటి ఫ్లాట్ అండి. ఇదంతా కూడా ఈస్ట్ ఫేస్ ఇచ్చినటువంటి కారిడార్ అండి. ఇక్కడ చెప్పుల స్టాండ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చి మీకు వాష్ ఏరియా అండి. ఇక్కడ ఇది ఒక నార్త్ ఫేస్ లో కట్టారండి ఫ్లాట్. ఇది వచ్చేసి నార్త్ ఫేస్ లో కన్స్ట్రక్షన్ చేశారు ఒక ఫ్లాట్, ఒకటి ఈస్ట్ ఫేస్ అండి. సో ఇండివిజువల్ ఫ్లాట్ లాగా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారండి. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ చూడండి, చాలా సింపుల్ గా ఇచ్చారు, చాలా నీట్ గా డిజైన్ చేశారండి. మీకు ఇంటర్నల్ వీడియో అనేది ఎలా ఉంది ఏంటో మొత్తం టోటల్ గా మీకు ఈ వీడియోలో చూపిస్తా చూడండి. ఇదంతా కూడా హాల్ కింద డిజైన్ చేశారండి. ఒక మంచి బిగ్ హాల్ అనేది రావడం జరిగిందండి. ఇదంతా కూడా హాల్ కింద డిజైన్ చేశారు. కబోర్డ్స్ కూడా చాలా నీట్ గా బాగా ఇచ్చారండి. చాలా సింపుల్ గా చాలా బాగున్నాయి. కబోర్డ్స్ కూడా ఎక్సలెంట్ గా ఉంది కబోర్డ్స్ అండి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మంచి బిగ్ హాల్ అనేది రావడం జరిగింది. మీకు ఇప్పుడు టీవీ యూనిట్ అనేది ఎలా ఉంది వాటి మొత్తం చూపిస్తున్నా చూడండి. ఇది టీవీ యూనిట్ అండి. చాలా లగ్జరీగా డిజైన్ చేశారండి. టీవీ యూనిట్ కానీ సీలింగ్ కానీ చాలా ఎక్సలెంట్ గా ఉందండి. ఇదంతా హాల్ కింద డిజైన్ చేశారండి. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి డైనింగ్ హాల్ పర్పస్, ఇక్కడ డైనింగ్ హాల్ పర్పస్ ఇక్కడ ఇచ్చారండి. డైనింగ్ హాల్ ఇచ్చినటువంటి సీలింగ్ ఇక్కడ అంతా కూడా నీట్ గా బాగా చేశారు. మాడ్యులర్ కిచెన్ చాలా నీట్ గా బాగా చేశారండి. మాడ్యులర్ కిచెన్ చూడండి, చాలా డిఫరెంట్ గా చాలా స్పేసెస్ గా ఉంది. ఇదంతా కూడా మాడ్యులర్ కిచెన్ ఇచ్చారు. రెండు కంబైన్ ఉంటాయండి. కిచెన్ కమ్ డైనింగ్ ఇదంతా కూడా కంబైన్ ఉంటాయి. 3 BHK ఫ్లాట్ అండి. ఇప్పుడు మీకు చూడబోయేది 3 BHK ఫ్లాట్ అండి. మీకు పక్కనే వాష్ ఏరియా కూడా ఇచ్చారు చూడండి. ఇది వాష్ ఏరియా వస్తుందండి. ఎవరన్నా పని మనిషి వచ్చినా బయట నుంచి అట్లా వాష్ చేసుకుని బయటకు వెళ్ళిపోయేలాగా ఇక్కడ డోర్ కూడా ఇచ్చారు. పని మనిషి ఎవరైనా వచ్చినా లోపలికి వచ్చే పని లేదండి. బయట నుంచి బయటే అన్ని చేంజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అండి, వాష్ చేసుకుని నీట్ గా. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నా చూడండి. ఇదంతా కూడా మీకు మాస్టర్ బెడ్రూమ్ కింద డిజైన్ చేశారండి. మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చినటువంటి సీలింగ్ కానీ కబోర్డ్స్ కానీ చాలా బాగున్నాయండి. ఒక డిఫరెంట్ స్టైల్లో కబోర్డ్స్ అనేవి డిజైన్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్ ఏరియా అండి, చాలా స్పేషియస్ గా ఉంది. చూస్తున్నారు కదా, ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి. మీకు 7x7 మంచం కన్ఫర్మ్ గా పట్టిద్దండి. చాలా స్పేషియస్ గా ఉంది. మీకు సెకండ్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. ఇదంతా సెకండ్ బెడ్రూమ్ అండి. 6x6 మంచం పట్టిద్దండి. కన్ఫర్మ్ ఇంకా స్పేస్ ఉంటుంది కన్ఫర్మ్ గా. మీరు లైవ్ లో చూడండి. కబోర్డ్స్ చూడండి, చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి కలర్స్ తో. సీలింగ్ కూడా చాలా బాగుందండి. దీనికి వాష్ ఏరియా అండి. సెకండ్ బెడ్రూమ్ కి వాష్ ఏరియా అండి. థర్డ్ బెడ్రూమ్ కూడా చూపిస్తున్నానండి మీకు. థర్డ్ బెడ్రూమ్ అండి. సో థర్డ్ బెడ్రూమ్ కూడా మీకు 6x6 మంచం పట్టిందండి కన్ఫర్మ్ గా. కొంచెం టైట్ అవుతుందండి 6x6 మంచం. ఇక థర్డ్ బెడ్రూమ్ కి వాష్ ఏరియా అండి. థర్డ్ బెడ్రూమ్ ఇచ్చినటువంటి కబోర్డ్స్ చూడండి. కబోర్డ్స్ కూడా చాలా డిఫరెంట్ గా, సీలింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారండి. ప్రతి ఫ్లాట్ కూడా, ప్రతి రూమ్ కూడా, ప్రతి బెడ్రూమ్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. ఇదంతా కూడా థర్డ్ బెడ్రూమ్ అండి. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. లొకేషన్ వచ్చేసి సత్యనారాయణపురం పక్కన శ్రీనగర్ కాలనీ అండి. శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్ కి పక్కనే దగ్గరలో ఉంటుందండి. ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి 1650 SFT అండి. ప్లింత్ వచ్చేసి మీకు 1300 ప్లింత్ వస్తుందండి. యూడిఎస్ వచ్చేసి 63 గజాలు రిజిస్ట్రేషన్ ఇస్తున్నారు. యూడిఎస్ అండర్వర్డ్ షేర్ వచ్చి 63 గజాలు ఇస్తున్నారు.
ఎక్సలెంట్ లొకేషన్ అండి. చుట్టూ కూడా హాస్పిటల్ సరౌండింగ్స్ లో ఉన్నాయి. మంచి ప్రైమ్ లొకేషన్ లో కమర్షియల్ జోన్ లో ఉందండి ఏరియా మొత్తం కూడా. ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఎందుకంటే విజయవాడ సిటీ లిమిట్స్ సత్యనారాయణపురం అంటే కొంచెం ఫేమస్ అండి. ల్యాండ్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో మంచి రిచ్ ఏరియా పీపుల్స్ ఉంటారు. దాని పక్కన ఉన్నటువంటి శ్రీనగర్ కాలనీ అండి ఇది. ఫ్లోర్ కి 2 ట్రిపుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ చేశారు. సేమ్ అండి. మీకు ఈస్ట్ ఫేస్ అవైలబుల్ గా ఉన్నాయి, నార్త్ ఫేస్ అవైలబుల్ గా ఉన్నాయండి. ఒకటి ఈస్ట్ ఫేస్ లో కన్స్ట్రక్షన్ చేశారు, ఒకటి నార్త్ ఫేస్ లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇండివిజువల్ ఫ్లాట్ లాగా ఉంటుందండి ఇది. సో చాలా లగ్జరీగా డిజైన్ చేశారు. ఇదంతా కూడా హాల్ కింద డిజైన్ చేశారు. చూస్తున్నారు కదా. టీవీ యూనిట్ అయితే చాలా బాగుందండి. బాగా ఇచ్చారు టీవీ యూనిట్. మీకు టీవీ యూనిట్ అయితే చాలా బాగుందండి. చాలా లగ్జరీగా డిజైన్ చేశారు. వీళ్ళు వెల్డర్ గారు ఇలా కబోర్డ్స్ చేసి ఇచ్చేలాకైతే 1,20,00,000 చెప్తున్నారండి. సేమ్ యాస్టీస్ ఇలా కబోర్డ్స్ చేసి ఇచ్చేలాకైతే 1,20,00,000 చెప్తున్నారండి. మీకు కబోర్డ్స్ లేకుండా అయితే మాత్రం ఇలా కబోర్డ్స్ లేకుండా ప్లేన్ గా మీకు ఇచ్చేలాకైతే 1,05,00,000 చెప్తున్నారండి. 1,05,00,000 చెప్తున్నారండి. కబోర్డ్స్ ఏవి లేకుండా అయితే 1,05,00,000. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అండ్ 5th ఫ్లోర్ అవైలబుల్ ఫ్లాట్స్ అండి. ఇవి మోడ్యులర్ కిచెన్ కూడా చాలా నీట్ గా బాగా డిజైన్ చేశారు. ఎక్సలెంట్ గా ఉందండి. లొకేషన్ చాలా హైలైట్. విజయవాడ సిటీ లిమిట్స్ శ్రీనగర్ కాలనీ. లొకేషన్ కూడా చాలా డీసెంట్ గా ఉందండి. మెయిన్ రోడ్ పక్కనే ఉంటది. సో మన అవుట్ రేట్ కూడా 3 BHK ఫ్లాట్స్ ఇవ్వండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సిటీ లిమిట్స్ లో కావాలనుకున్న వాళ్ళు మా స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి. చూపిస్తామని చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు ఈ ఏరియాలో. ఒకసారి లైవ్ లో చూడండి ఫ్లాట్స్. ప్రతి కస్టమర్ కి నేను మరీ చెప్తానండి. ఏదైనా సరే మీకు నచ్చితే ఫ్లాట్ లైవ్ లో చూడండి. చాలా లగ్జరీగా ఉంటాయి. సో మన అవుట్ రేట్ ఉన్న 3 BHK ఫ్లాట్స్ ఇవ్వండి.